ఇలా ఉన్న వాటర్ ట్యాంక్‌ని నేనైతే ఇలా చేస్తా. ఇంక మ్యాటర్‌కొస్తే ప్రశాంతంగా వైజాగ్ నుంచి సామర్లకోట వచ్చానన్న లోపే మా అమ్మ నాకు పనులు చెప్పడం స్టార్ట్ చేసేసింది. అయినా మన అమ్మలందరూ ఇంతే. పిల్లలు పనులు చెప్పకుండా అస్సలు అనలేరు. మీ అమ్మగారు కూడా సేమ్ అయితే కామెంట్ చేసేయండి. ఇందుకే ఆ పని వచ్చేసి 3 నెలల నుంచి క్లీన్ చేయని మేడ పైన ఉన్న వాటర్ ట్యాంక్‌ని క్లీన్ చేయమంది మా అమ్మ. ఒకసారి మీరే చూడండి వాటర్ ట్యాంక్ ఎంత దారుణంగా ఉందో. ఏం చేస్తాం మా అమ్మ చెప్పింది చేయాలి. లేకపోతే చీపురు కట్ట తిరిగేస్తది. అసలే మన లైఫ్ అంతంత ఇంక మాత్రం. నాతో పాటు నా ఆయుధాలు కూడా తెచ్చేసుకున్నా. ఇంక ట్యాంక్‌లోకి దిగా, క్లీన్ చేయడం స్టార్ట్ చేశా. అలా క్లీన్ చేస్తుంటే పక్క నుంచి ఎండ అయితే సావగొడుతుంది. అయినా అమ్మలందరూ ఇలాంటి పనులు మనకే చెప్తారు. ఎందుకంటే ఇంటికి చిన్న కొడుకులం కాబట్టి. ఇంక ట్యాంక్ అయితే ఆల్మోస్ట్ క్లీన్ చేశా. మొత్తానికి ట్యాంక్ అయితే క్లీన్ చేశా. ఇది చేయడానికి నాకు 1 అవర్ అయితే అయ్యింది. అదిగోండి చూడండి ఎంత బాగా క్లీన్ చేశానో. ఇలా వాటర్ ట్యాంక్ క్లీన్ అయిన వెంటనే ఎండ అయితే మాయమైపోయింది. అది మన అదృష్టం. ఇంకా ఆయుధాలు తీసుకొని కిందకైతే వెళ్ళిపోయా. బాయ్ గైస్. అలా వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండే. అందమైన అద్భుతమైన సంఘటనలు ఇకపై ఎన్నో చూస్తారా.